అందరికీ నమస్కారం. ఫిజికల్ వ్యూకి సుస్వాగతం. మునుపటి వీడియోలో మనం సిఫిలిస్ యొక్క ఇంట్రొడక్షన్, లక్షణాలు, ఇంకా దాని యొక్క కాంప్లికేషన్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం సిఫిలిస్ని ఎలా నిర్ధారిస్తారు, హౌ దే డయాగ్నోస్ అనే దాని గురించి తెలుసుకుందాం. వాళ్ళు ఎలా టెస్టులు చేస్తారు, ఏ టెస్టులు చేస్తారు అయితే చూద్దాం. ఈ సిఫిలిస్ అనేది జనరల్గా అయితే ఎలాంటి లక్షణాలు చూపించదు కదా. ఈ లక్షణాలు లేకపోయినా ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా అయితే సిఫిలిస్ ఉందా లేదా అని అయితే మనం కన్ఫామ్గా డయాగ్నోస్ చేయొచ్చు. ఆ టెస్టులు ఏందో చూద్దాం. స్క్రీనింగ్ టెస్టులు VDRL, RPR అనే ల్యాబ్ టెస్టులు అయితే చేస్తారు. ఈ ల్యాబ్ టెస్ట్లో మీకు పాజిటివ్ అని తెలితే ఇంకా లోతుగా కన్ఫర్మ్ చేసేదానికి ఇంకొన్ని టెస్టులు అయితే చేస్తారు. కన్ఫర్మేషన్ టెస్టులు FTA ABS ఇంకా TPPA టెస్టులు అయితే చేస్తారు. వీటి ద్వారా మీకు సిఫిలిస్ ఉందా లేదా అని ఖచ్చితంగా అయితే నిర్ధారించబడుతుంది. అలాగే ఈ వీడియోలో ఈ సిఫిలిస్ యొక్క అపోహలు, అసలైన నిజాలు అయితే తెలుసుకుందాం. చాలామంది అపోహలో ఉంటారు, సిఫిలిస్ అనేది టాయిలెట్ సీట్ల వల్ల స్ప్రెడ్ అవుతుంది అని. అంటే ఎవరైనా టాయిలెట్ పోయిన సీట్లో, సిఫిలిస్ ఉన్న వాళ్ళు పోయిన సీట్లో మనం కూడా టాయిలెట్ వెళ్ళాము, వెస్ట్రన్ సీట్ అయినా ఇండియన్ సీట్ అయినా, దాని ద్వారా సిఫిలిస్ స్ప్రెడ్ అవుతుందని చాలామంది భావిస్తారు. కానీ అదైతే తప్పు. ఆ విధంగా అయితే సిఫిలిస్ స్ప్రెడ్ అవ్వదు. ఇది కేవలం సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ద్వారానే అవుతుంది. అంటే అది ఓరల్ సెక్స్ లైక్ లిప్ కిస్ కానివ్వండి, లేదా మేల్ టు మేల్ అయినా, ఫీమేల్ టు మేల్ అయినా, లేదా వెజైనల్ సెక్స్, యానల్ సెక్స్, ఏ విధంగా అయినా అయితే స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా గాలికి లేదా వేడికి వెంటనే చచ్చిపోతుంది. సో ఇదైతే టాయిలెట్ సీట్ల ద్వారా స్ప్రెడ్ అయ్యే అవకాశమే లేదు. అపోహ చాలామంది ఏంటంటే సిఫిలిస్ వచ్చింది, నాకు తగ్గిపోయింది, మళ్ళీ సిఫిలిస్ రాదనుకుంటారు. కానీ అదైతే కరెక్ట్ కాదు. దీన్ని రీకరెన్స్ అంటారు. రీకరెంట్ కేస్ ఆఫ్ సిఫిలిస్ అని కూడా రాస్తారు డయాగ్నోసిస్లో. రీకరెంట్ అని ఉంటే అది మళ్ళీ తిరిగి రావడం, అది తిరగబెట్టడం అంటారు కదా సింపుల్గా మన భాషలో. అలా తిరగబెట్టే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో సిఫిలిస్ యొక్క ట్రీట్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం.